బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ శివ స్వామీజీ గారు ఇప్పుడు గురువు గారు తెలియచేసినట్టుగా చాలా అద్భుతమైన విషయాలు వ్యక్తపరిచారు. అంటే ఏంటంటే ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు వీరి మధ్యన ఉన్న సత్సంబంధాలు అయితే ఒక విషయాన్ని మనం చెప్పాలి, చెప్తే వినేవాళ్ళు కూడా ఉండాలి అని, ఒక విషయ సంగ్రహణ వినాలి అన్న వారికి అవగాహన రావాలనంటే మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలంటారు? ఇందాక చెప్పింది ఇది కదమ్మా, ఇది వరకు ఉమ్మడి కుటుంబాలు అనేది ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనికి పోయినా కూడా ఒకప్పుడు తండ్రి మాత్రమే పనికి పోయేది, తల్లి ఇంట్లోనే ఉండేది. తల్లి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళ తాతలు అమ్మమ్మలు వీళ్ళు కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కథల రూపంలో ఎన్నో మనకు దైవానికి సంబంధించినటువంటి కథలు చెప్పేవాళ్ళు. సో అక్కడి నుంచి మార్పు అనేది వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ లైఫ్ అనేది కోరుకుంటున్నారు. స్వతంత్ర వాళ్ళకు స్వేచ్ఛ కావాలి. పెళ్ళవగానే మా కూతురు అత్త మామయ్యలకి అత్త కోడళ్ళకి పడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సో దానివల్ల విడిపోవడం వల్ల వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండడం వల్ల వాళ్ళు జాబ్స్కి వృత్తిరీత్యా వాళ్ళు బిజీ అయిపోవడం వల్ల పిల్లలను అనేది వాళ్ళు కాన్వెంట్ స్కూల్లో ఉండడం వల్ల ఈ ధర్మము అనేది మన ఆధ్యాత్మికత వైపు అనేది వాళ్ళకు దారి అనేది అసలు మళ్లించలేకపోతున్నారు. కానీ అలా ఉంటూ కూడా ఇప్పుడున్న జనరేషన్ని మనము ఆధ్యాత్మికం వైపు నడిపించాలంటే వాళ్ళకు ఏదైతే ఈ డే షెడ్యూల్ ఉంటుందో కార్పొరేట్ సెక్టార్లో అయినా ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ మన ఇండియన్ కల్చర్ కాకుండా వాళ్ళు ఫారెన్ కల్చర్ పాటిస్తున్న వాళ్ళలో కూడా అదే షెడ్యూల్లోనే ఇది కూడా వాళ్ళకు ఒక దినచర్యలాగానే వాళ్ళు అవలంబించుకోవడం అనేది ప్రారంభించాలి ఎప్పుడైనా. ఇప్పుడు అబ్బాయి పొద్దున్న లేవగానే ఎలా అయితే స్కూల్కి రెడీ అయ్యి కాన్వెంట్ బస్ ఎక్కి వెళ్ళి రాగానే ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి తిని పడుకుంటాడో అదే షెడ్యూల్లోనే ఇంకో 1 అవర్ బిఫోర్ లేపాలి. బ్రహ్మముహూర్తాన పొద్దున లేపాలి పిల్లల్ని. సాయంకాలం తొందరగా రాగానే 8 లోపల తినిపించి 8:30 పడుకోబెడితే వాళ్ళు పొద్దున ఉదయం 5కి లేపినా 6 వరకు కనీసం వాళ్ళకి ఏదో ఒక దైవానికి సంబంధించినటువంటి బోధన చేసి అక్కడి నుంచి మీరు రెడీ చేసి కూడా స్కూల్కి పంపించవచ్చు. సో అలా లేదు, పిల్లలు రావడమే 8కి 9కి వస్తున్నారు, కాసేపు టీవీ చూస్తున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇప్పుడు అంతా కూడా ఒకప్పుడు బయటకు వచ్చేసి ప్రతి ఒక్కరు పిల్లలు పక్కింట్లో వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో అందరితో కలిసి సామూహికంగా ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి ఫ్లాట్లు అంతా కార్పొరేట్ సెక్టరు అంతా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. గేటెడ్ కమ్యూనిటీ గేమ్స్ ఆడుకోవడం, వీడియో గేమ్స్ మొబైల్లో ఎన్నో ఆన్లైన్ గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఆడుకోవడం, వీటి వల్ల ఏమవుతుందంటే మనిషి సహజ జీవనాన్ని అనేది కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల ఆధ్యాత్మికం వైపు అనేది అసలు ఆలోచన కూడా కలగట్లేదు. పేరెంట్స్కి కూడా వాళ్ళకు ఉన్నా కూడా ఏం స్ట్రెస్ ఇద్దాంలే అన్నట్టు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా 24/7లో వైఫ్ ఒక డే షిఫ్ట్కి వెళ్తే హస్బెండ్ నైట్ షిఫ్ట్ వెళ్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యన కూడా సఖ్యత లేకపోవడం వల్ల పిల్లల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. వీటిని అన్నిటిని మనం అవిరోధించుకుంటూనే మనం హిందువులను జాగృతం చేస్తూ అందరినీ కలపాలన్న నినాదంతోనే మన యాక్చువల్గా మన ధర్మం వైపు వాళ్ళు నడవాలి అంటే వాళ్ళకు ఫస్ట్ దీని గురించి ప్రతి ఒక్కరు పూర్వీకుల నుంచి చూసుకుంటే వాళ్ళ వంశపారంపర్యంగా ప్రతి ఒక్కరు హైందవ ధర్మం సనాతన ధర్మం బాగా నియమనిష్టలతో పూజిస్తూ ఆచరిస్తూ సాంప్రదాయాలను పాటించిన వాళ్ళే. రాను రాను కాలానుగుణంగా వాళ్ళు ఏమైపోయిందంటే ప్రకృతి ఓపిక సహనం అనేది నశించిపోయిందమ్మా ఈ రోజుల్లో. ఇందాక గురువుగారు చెప్పినట్టుగా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఒకరికి ఏదైనా ఇబ్బంది వస్తే నలుగురు ఉండేది. సో వాళ్ళకి అది బాధగా అనిపించకపోయేది, ధైర్యంగా ఉండేది. ఇందాక గురువుగారు చెప్పినట్టుగా నేను ఇది చేస్తాను, నేను ట్యాబ్లెట్ తీసుకొస్తాను, నేను మూలిక తీసుకొస్తాను, నేను అన్నం వండి పెడతాను, నీకెందుకు నేను చెప్పేవాళ్ళు ధైర్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదైనా కూడా వాళ్ళకు ఒంట్లో శక్తి లేకపోయినా కూడా వాళ్ళే లెగాలి, వంట చేసుకోవాలి, తెచ్చుకోవాలి, వాళ్ళే ధైర్యం చెప్పుకోవాలి, మోటివేట్ చేసుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవాలి, పిల్లల కేర్ తీసుకోవాలి, మళ్ళీ వృత్తిరీత్యా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫీల్ చేయాలి. వీటి వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది మనిషి. ఎప్పుడైనా కూడా అమ్మ సమాజంలో నా అనే పదంగా పక్కన పెట్టేస్తే మన అనుకుంటే మనకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. అది సమాజం పట్ల అయినా పర్లేదు, మన కుటుంబ పరంగా కూడా విడిపోవడం అనేది మానేయాలి. చాలా వరకు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా పెళ్ళైపోగానే డివోర్స్కు 1-2 సంవత్సరాలకు డివోర్స్ అవుతున్నాయి. ఒకప్పుడు మన పూర్వీకులు అసలు ఆ డివోర్స్ అనే పదమే లేదు, అసలు లేనే లేదు. ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే ఎవరికి వాళ్ళకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల ఓపిక అనేది నశించి సహనములకు అనేది కోల్పోయి నువ్వు చెప్పేది ఏంది, నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను. ఒకప్పుడు ఆడవాళ్ళు బయటికి వెళ్ళి వృత్తిరీత్యా జాబ్ పరంగా వెళ్ళేవాళ్ళు కారు. భర్తనే వెళ్ళేది, పొలం పని చేసుకొచ్చేది, లేకుంటే ఆ విలేజ్లో ఉన్నటువంటి పనులు చేసుకునేది, గుమస్తలాగానో ఏదో రకంగా చేసేది, రాజుల దగ్గర ఉండేవాళ్ళు. ఆ రకంగా ఒకప్పుడు కట్టుబాట్లు అనేది వేరు. ఇప్పుడు కట్టుబాట్లు మారిపోయాయి. దాని అంతటికి కూడా కారణం మన ఆలోచన విధానం. మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అంటే కూడా మాకు ఎవరు మా పూర్వీకులు మాకు ధర్మం గురించి మా ఆచారాలు సాంప్రదాయాల గురించి నేర్పించారు తప్ప మాకు ఎవరు ఇక్కడికి ఫోర్స్ చేయలేదు రావడానికి. అంటే మాకు అది ఒంట్లో డిఎన్ఏలో ఉండిపోయింది కాబట్టి అది ఎవరు వద్దు అనుకున్నా కూడా ఇప్పుడు సమాజంలో మేము ముగ్గురమే కాదు
కొన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు, కానీ అందరు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయట్లేదు అంటే అది వాళ్ళు ఆలోచన విధానం, విధి విధానం. ఇప్పుడు మీరు కూర్చొని ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నారు, ఒక మేడం చెప్పారు వెళ్ళిపోయారు అంటే ఎవరి ఆలోచన విధానం వాళ్ళది ఉంటుంది. ఏది ఉన్నా కూడా మనము మానవ జన్మగా పుట్టినందుకు ఈ జన్మ వాస్తవానికి కూడా ఎంతో విలువైనది, దీనికి మనం వెలకట్టలేని జన్మ ఇది. ఎందుకంటే రోడ్డు మీద ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి, అవి కూడా వాటితో ఎన్నో రకాల జీవన ఏదో రకంగా కొనసాగిస్తున్నాయి, దాటికి పిల్లలు ఉంటారు, అవి తింటున్నాయి, బ్రతుకుతున్నాయి. మనం కూడా అలాగే గనక మన జీవనాన్ని కొనసాగిస్తే దేవుడు మనకు మానవ జన్మ ఇచ్చేయడానికి అర్థం లేదు. మనం మానవ జన్మ ఎత్తి మన ఒక తల్లి గర్భంలో పుట్టడానికి అర్హతనే లేని వాళ్ళం అవుతాం. సో మానవ జన్మ ఎత్తినందుకు ఎలా ఉండాలంటే మనం దేశం కోసం, దైవం కోసం, అలాగే మన ఈ దేహం అనేది మీరు ఎంత వస్త్రధారణ చేసినా, ఎంత విలువైన వస్త్రం ధరించినా ఇది ఏది కూడా శాశ్వతం కాదమ్మా. మన శరీరము పూడ్చిపెట్టడమో లేకుంటే కష్టం చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది, కానీ ఆత్మ అనేది ఏదైతే ఉంటుందో దానికి అనేది చావు అనేది లేదు, దాన్ని మళ్ళీ ఇంకొక రూపంలోకి వెళ్తుంది. సో మన ఆత్మ కోసం ఏం చేస్తాం, రేపటి రోజు మళ్ళీ మనం జన్మ తర్వాత ఇంకో జన్మ ఉందో లేదో అనేది కొంతమందికి అపోహలు ఉంటాయి. మనం ఏం చేసినా కూడా జన్మకి మనము ఏం సార్థకం ఏం చేసాం అంటే మన ధర్మం పట్ల కానీ, మన హిందువుల పట్ల కానీ, మన తోటి వాళ్ళ పట్ల కానీ, మన కన్న తల్లిదండ్రులకు కానీ, మన సహచరులకు కానీ, మన ఏ సమాజానికి ఏ రకంగా, ధర్మానికి మీరు ఏ రకంగా నిలబడ్డారు, ధర్మం కోసం ఏం చేశారు అనే కార్యక్రమాలు కనుక ప్రతి ఒక్కరు వాళ్ళుగా రావాలమ్మా. ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ కూర్చొని ఇలాంటి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చెప్పినా ఎవరో ఒక్కరు మారినా చాలు అనేది మా ఆలోచన. ఆ ఒక్కరు ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుంది, ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అలాంటి ఆలోచనతోనే మేము ఇది ప్రారంభించామమ్మా. ఇంకా మాలాగా చాలామంది గురుజీలు వేరే చోట్ల చేస్తున్నారు, చెప్తున్నారు, కానీ మీ ఇందాక స్వామీజీ గారు అన్నట్టుగా వినేవాళ్ళు కరువైపోయారు. మేము ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కటి. అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేసి మేము ఎంతో త్యాగం చేసి ఎన్నో వదులుకొని వీటి గురించి బయటకు వస్తుంటే ఎన్నో రకాలుగా విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల వీళ్ళకు ఏమి ఉపయోగం అనే దానికంటే వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే సమాజానికి వీళ్ళు ఏదో మంచి చేస్తున్నారు అనుకంటే వీళ్ళు ఏదో స్వార్థపూర్వకంగా చేస్తున్నారు, వీళ్ళకి ఏదో చేతగాక చేస్తున్నారు, వీళ్ళకి ఏదో వేషధారణ నచ్చి చేస్తున్నారు, ఈ రకంగా విమర్శించే వాళ్ళే ఉన్నారు తప్ప మరి వీళ్ళు దేనికోసం చేస్తున్నారు, దీనివల్ల మాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ మా జనరేషన్కి, మా పిల్లలకి ఎలాంటి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నారు. ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతిఫలాపేక్ష లేకుండానే చెయ్యాలి అంటారు. ఇప్పుడు మన పూర్వీకులు ఏదైతే ఆచరించారో అదే మనం ఆచరిస్తాం. కృష్ణుడు కూడా అదే చెప్పాడు కదా, మా కర్మ చెయ్యు, కర్మ ఫలం నాకు వదిలేసేయమని చెప్పాడు. కర్మ మీద మనం ఏ కర్మ చేసినా కర్మ ఫలాన్ని నువ్వు ఆశించకమని చెప్పాడు. భగవద్గీతలో కృష్ణుడు బోధించింది మన జీవితంలో జననం నుంచి మరణం వరకు ప్రతి విషయం కూడా భగవద్గీతలో పొందుపరిచి ఉందమ్మా. మనం పుట్టిన దగ్గర నుంచి ఎలా బ్రతకాలి, మన జీవన విధానం ఎలా కొనసాగాలి, చివరి క్షణం వరకు మనం ఏ రకంగా సమాజానికి ఉపయోగపడాలి, మన నిత్య జీవితంలో మన అలవాట్లు ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి. సో ప్రతి ఒక్కరు కనుక, ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కనుక భగవద్గీత చదివితే కనుక మాలాంటి వాళ్ళతో సమాజానికి ఎటువంటి పనే పడదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు భగవద్గీత గ్రంథ పఠన వల్ల కూడా ఒక మార్పు వచ్చే అవకాశం 110%. అమ్మ ప్రతి ఒక్క వస్తువు, ఇప్పుడు మీరు కెమెరా కొన్నారు, ఆ కెమెరాకి ఒక మాన్యువల్ ఇస్తాడు, ఆ కెమెరాని హౌ టు ఆపరేట్ అనేది ఒకటి ఉంటుంది మాన్యువల్. ఇప్పుడు మనం ఒక మొబైల్ కొన్న 20,000 దానికి ఒక మాన్యువల్ ఇస్తాడు, అంటే దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, దాని ఫ్యూచర్స్ ఏంది, దాని కెపాసిటీ ఏంది, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, ఎవ్రీథింగ్. అట్లాగే ప్రతి జీవన విధానానికి, ప్రతి మనిషికి, అది ఒక మతం రిలీజన్కి సంబంధించింది కాదమ్మా భగవద్గీత. మానవ జీవన శైలికి ప్రతి ఒక్క మానవుడైనటువంటి పుట్టిన వ్యక్తికి ఒక భగవద్గీత అనేది ఒక మాన్యువల్ అమ్మ. అది కనుక చదివితే మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ కర్మ చేయాలి, ఏ కర్మ సిద్ధాంతం చేయకూడదు, దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి, మంచి కర్మ చేస్తే దానివల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుంది, చెడు కర్మ చేస్తే చెడు కర్మ ఫలితం ఎలా ఉంటుంది, ప్రతిదీ అందులో పొందుపరుచుందమ్మా. కృష్ణుడు కంటే మెజిస్ట్రేషన్ మా సృష్టిలో ఇంకెవరు లేరమ్మా. ఆయన ప్రతిదీ మనకు అవలంబించాడు, అందులో చెప్పాడు. సృష్టికర్త, కర్మ, క్రియ అన్నిటికీ పరమేశ్వరుడు అయినా కూడా కృష్ణుడు అనేది మనకు ఒక మాన్యువల్ని అందించాడు భగవద్గీతలో. సో అది కనుక చదవగలిగితే ప్రతి ఒక్కరు, మేము అదే బోధిస్తున్నామమ్మా, ప్రతి ఒక్కరిని దేవాలయానికి పిలుస్తున్నాము. అమ్మ మీరు వచ్చిన సంతోషమే, మీతో పాటు మీరు వచ్చిన రాకుండా మీ పిల్లల్ని పంపేయండి, మీ మనవళ్ళని పంపేయండి, మనవరాలని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కనుక ఒక 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ధర్మం వైపు కనుక మనం బోధిస్తే నెక్స్ట్ ఇంకొక 50-60 సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మేము 50 ఏళ్ళలో పిలిచి వాళ్ళకి బోధిస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు, కూర్చొని వాళ్ళ ఇంట్లో చెప్పగలుగుతారు. అదే వాళ్ళను దేవాలయానికి రప్పిస్తే నెక్స్ట్ జనరేషన్ మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచన ఉంటుందమ్మా. పిల్లలు వచ్చి చదువుతున్నారు అంటున్నారు కదా, ఒకసారి దేవాలయానికి వెళ్తే అమ్మ అందరు ముసలి వాళ్ళు, ఆ పండి ముసలి వాళ్ళే లలిత సహస్రనామం పారాయణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంటికి వచ్చి చెప్పరు, ఇంకా వాళ్ళు
జపమాల తీసేసుకొని నిద్రపోతారు. దాని తర్వాత అంతే. ఎవరు చేయాలి ఆ నెక్స్ట్ అది ఆచారాన్ని? ఎక్కడ జనరేషన్ పిల్లలకు అవలంబించకపోతే మరి ఈ పెద్దవాళ్ళు శాంతి కోసం వెళ్తున్నారు అక్కడికి. వాళ్ళ అనేది మనశ్శాంతి ఏంటంటే కోసం. జీవితం మొత్తం శాంతి. స్వీయ శాంతి ఆ, కోసం వాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ ఒకటే సమాజాని కోసం రాస్తారు, వాళ్ళ రామకోటి. వాళ్ళ కుటుంబం శ్రీరామ వాళ్ళని హరి రామ తీసుకెళ్ళడానికి రామ కాదు. రామ రాస్తారు. రాసుకుంటూ కూర్చుంటారు. దానివల్ల మీరు అన్నది వాస్తవమే గురుగారు. అయితే ఇప్పుడు ఒక దేవాలయ సందర్శన కానీ ఒక సద్గ్రంథ పఠనం వల్ల కానీ ఒక మానసిక ప్రశాంతత వాళ్ళు పొందడమే కాకుండా ఇలాంటి దాడులు చేస్తే కూడా డిఫెన్స్ చేసుకోవచ్చు అంటారు. దాని గురించి కూడా అమ్మా మనశ్శాంతి మేము ఏం చాలా చేస్తున్నాము, ముఖ్యమైనది నేను అసలు. సెల్ఫ్ డిఫెన్స్ ఇది వరకు అంతరించిపోయినటువంటి సెల్ఫ్ డిఫెన్స్ అంటే మన ఆత్మరక్షణకు సంబంధించినటువంటి విలువిద్యలు ఉండేవి అప్పట్లో. మనకు అప్పట్లో కర్ర సామ అనేది ఉండేది, కత్తి సామ అనేది విలువిద్యలు, ఇవి అన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే స్వామివారు అన్నట్టుగా ధర్మం రక్షితి రక్షిత అంటున్నారు. కానీ ఆ ధర్మాన్ని కనుక మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తే, కానీ ధర్మాన్ని ఎవరైనా అణిచివేయాలనుకున్నప్పుడు మనం వారిని అణిచివేయాలంటే మనకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనే ఆత్మరక్షణ విద్యలు అనేది ఉండాలి. వాటి మీద కూడా మనం చేస్తున్నామమ్మా. మనలో ఉన్నటువంటి సంస్థలు ఉన్న సభ్యులతో ప్రతి ఒక్క చోట దేవాలయంలోనే, అది దానికి కూడా దేవాలయమే ఎంచుకున్నాము. ఎందుకంటే వేరే చోట కాకుండా అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళలో ఒంటిలో మనం మెంటల్గా వాళ్ళకు మానసికంగా ఎంతో దృఢమైన శక్తిని ఇస్తుందని చెప్పేసి అక్కడే కర్రసాము నేర్పించడం కూడా చేస్తున్నాము. ఓకే. For more videos like this, subscribe Big TV channel.